హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం వివో X200 Pro అలాగే వివో X200 ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 12th December 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. సో నేనైతే ఆ రోజు లేకపోవడం వల్ల వీడియో అయితే రాలేదు. కొద్దిగా 2 రోజులు అయితే లేట్ వస్తుంది వీడియో. ఓకేనా, మొత్తానికి అయితే మన ఛానల్లో వస్తుంది అనమాట. ఈ రోజు చూసుకుంటే 14th December 2024 అంటే నేను వీడియో అప్లోడ్ చేసే రోజు. ఓకేనా, కొద్దిగా లేట్ అయింది. ఓకేనా, ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మనం వివో X200 Pro ఈ మొబైల్కి సంబంధించిన స్పెక్స్ అయితే చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 inches LTPO OLED డిస్ప్లే ఉంటుంది. అది కూడా 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. దీంట్లో పిక్సెల్స్ చూసుకున్నట్టయితే 2800x1200 పిక్సెల్ ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే 10-bit ప్యానల్తో వస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంది. అలాగే డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 512GB స్టోరేజ్ ఉంటుంది. అంటే దీంట్లో ఒకటి వేరియంట్ తీసుకొచ్చారు, 16+ 512GB గుర్తుపెట్టుకోండి. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts వైర్ ఛార్జింగ్, 30 watts వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది జేష్ పార్ట్నర్షిప్ లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి కెమెరా సెటప్. ఇది ఏంటంటే సోనీ LYT-818 సెన్సార్తో వస్తుంది. విత్ OIS ఉంటుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. దీనికి 8K 30 FPS లో కూడా మీరు వీడియో అనేది రికార్డ్ చేయొచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి చూసుకున్నట్టయితే 50 MP ఉంటుంది. ఇది చూసుకున్నట్టయితే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది. 200 MP ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. టెలిఫోటో లెన్స్ అనమాట ఇది చూసుకున్నట్టయితే సామ్సంగ్ HP9 సెన్సార్తో వస్తుంది. ఇది కూడా విత్ OIS తో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది టెలిఫోటో లెన్స్ అనమాట. ఓకేనా, అలాగే ఇప్పుడు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 32 MP ఉంటుంది. ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే Android 15 తో వస్తుంది. ఫన్ టచ్ OS 15 మీద వస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది. అలాగే Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 5.4 సపోర్ట్ చేస్తుంది. NFC ఉంది. IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. అలాగే IP68 అలాగే IP69 రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. USB Type-C తో వస్తుంది. USB 3.2 Gen 1 పోర్ట్ కూడా ఈ సపోర్ట్ అనేది చేస్తుంది. అలాగే ఇది ఏంటంటే 8.2 mm థిన్ ఒక కలర్ వేరియంట్ ఉంటే, ఇంకో కలర్ వేరియంట్స్ చూసుకున్నట్టయితే 8.49 mm థిన్ ఉంటుంది. ఇలానే రెండు ఉంటాయి అనమాట కలర్స్ కూడా, దాన్ని బట్టి ఉంటాయి అనమాట. వెయిట్ చూసుకున్నా కూడా అంత అనమాట. 223 grams వెయిట్ ఒక కలర్ ఉంటే 228 grams వెయిట్ అయితే ఇంకో కలర్ ఉంటుంది అనమాట. దీనికి ఏంటంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే వీళ్ళు చెప్తున్నారు. అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతాయి. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 16GB అలాగే 512GB మోడల్ అంటే ఒకటే వేరియంట్ 94,999 రూపాయలు అయితే పెట్టారు. ఇక్కడ మీకు ఏంటంటే అప్ టు 9,000 అంటే 9,500 దాకా బ్యాంక్ అడిషనల్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఉన్నా సేమ్ అది కూడా అప్ టు 9,500 రూపీస్ దాకా అయితే మీకు ఎక్స్చేంజ్ కింద బోనస్ అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఓకేనా, అలాగే ఇక్కడ కొనే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. వివో ఇండియా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ద్వారా అయితే. ఓకేనా, ఈ మొబైల్ కలర్స్ చూసుకున్నట్టయితే రెండుగా తీసుకొచ్చారు, టైటానియం గ్రే అలాగే కాస్మాస్ బ్లాక్. ఇప్పుడు ఏంటంటే మనం వివో X200 ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ స్పెక్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాము. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 inches OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ ఉంటుంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. అలాగే 1600 nits వచ్చేసి HBM బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. HBM అంటే హై బ్రైట్నెస్ మోడ్. ఇక్కడ ఏంటంటే X200 Proలో కూడా మైక్రో క్వాడ్ కర్వ్డ్ OLED డిస్ప్లేనే ఉంటుంది. అక్కడ మర్చిపోయినా, అంటే రెండు మొబైల్స్ కూడా అంటే 4 వైపులా చూసుకున్న కర్వ్డ్ OLED డిస్ప్లేలో ఉంటాయి. అయితే X200 Proలో ఏంటంటే LTPO ప్యానల్తో వస్తుంది. X200 మాత్రం LTPO ప్యానల్తో రాదు, గుర్తుపెట్టుకోండి. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. రెండిట్లో కూడా సేమ్ ఉంటుంది. ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256GB 512GB స్టోరేజ్ ఉంటుంది. బ్యాటరీ చూసుకున్నట్లయితే 5800 mAh బ్యాటరీ ఉంటుంది. 90 watts వైర్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మూడు కూడా 50 MP. ఓకేనా, ఇక్కడ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. విత్ OIS తో వస్తుంది. OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. సామ్సంగ్ JN1 సెన్సార్తో వస్తుంది.
50 మెగాపిక్సెల్ టెలిఫోటో అంటే పెరిస్కోపిక్ లెన్స్ 3x జూమ్ చేయొచ్చు దీన్ని యూజ్ చేసి. ఇదేంటంటే సోనీ LYT 600 సెన్సర్తో ఇది రావడం జరుగుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్టయితే Android 15తో వస్తుంది, FunTouch OS 15తో వస్తుంది, ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, X యాక్సిస్ ప్లానర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది, Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ 5.4 సపోర్ట్ చేస్తుంది, NFC ఉంది, IR బ్లాస్టర్ కూడా ఉంది, USB Type-C తో వస్తుంది, USB 2.0 పోర్టు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. అలాగే ఏంటంటే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా ఇది సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట. 7.99 mm థిన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక కలర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 197 grams ఉంటుంది. ఇంకో కలర్ వేరియంట్ చూసుకున్నట్టయితే 202 grams అయితే వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఒకసారి అడిషనల్ ఫీచర్స్ అన్ని స్క్రీన్ మీద చేస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక్కడ దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 65,999 రూపాయలు పెట్టారు. 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71,999 రూపాయలు అయితే పెట్టారనమాట. ఇక్కడ మీకు బ్యాంక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది అడిషనల్ గా అప్ టు 9,500 రూపీస్ అనమాట. లేకపోతే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ ఉంటే కూడా అది ఎక్స్చేంజ్ చేస్తే అప్ టు 9,500 రూపీస్ అయితే మీకు బోనస్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ప్రీ బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఏంటంటే వివో ఇండియా వెబ్సైట్, ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్ ద్వారా అయితే మీరు ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు దీని కలర్స్ చూసుకున్నట్లయితే న్యాచురల్ గ్రీన్, కాస్మాస్ బ్లాక్ అనమాట. ఈ 2 కలర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా. వివో X200 Pro అలాగే X200 ఈ 2 మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇవే. కొద్దిగా లేట్ అయితే అయింది కొద్దిగా వర్క్ వల్ల. ఓకేనా. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అయితే మన ఇండియాలో లాంచ్ అయినాయి. ఏ డేట్కు మొబైల్ లాంచ్ అయితే ఆ డేట్కే మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయన్నమాట. ఇంకా మన ఛానల్లో పెండింగ్ ఉన్న వీడియోస్ కూడా ఉన్నాయి. అలాంటి మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.